మేము గోదారోళ్ళమండి, మేము గోదారోళ్ళమండి. ద్వాదశ జ్యోతిర్లింగాలు పేరు, స్థలం, చరిత్ర. హిందూ ధర్మంలో శివుడు పరమాత్మ స్వరూపం. భక్తులు ఆయనను లింగరూపంలో పూజిస్తారు. ఇందులో అత్యంత పవిత్రమైనవి జ్యోతిర్లింగాలు. ఇవి శివుడు తాను స్వయంగా వెలిసిన స్థానాలు. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవి భక్తులకు పరమ పవిత్ర క్షేత్రాలుగా, మోక్షప్రదమైన కేంద్రాలుగా పరిగణించబడతాయి. ఈ క్షేత్రాలలో శివుడు జ్యోతిర్లింగం గా స్వయంగా వెలిశాడు. ప్రతి జ్యోతిర్లింగానికి ప్రత్యేక చరిత్ర, మహత్యం, పురాణ కథనాలు ఉన్నాయి. 1 సోమనాథ జ్యోతిర్లింగం. స్థలం ప్రభాస్ పటన్, గుజరాత్. చరిత్ర. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదిగా భావించబడుతుంది. చంద్రమండలాధిపతి సోముడు శివుని ఆరాధన చేసి ఇక్కడ తన శాపాన్ని తొలగించుకున్నట్లు లింగ పురాణం చెబుతుంది. దీనిని మొఘల్ దాడుల సమయంలో అనేకసార్లు ధ్వంసం చేశారు, కాని మళ్లీ మళ్లీ పునర్నిర్మించారు. ఇది నశించని భక్తి చిహ్నంగా నిలిచింది. 2 మల్లికార్జున జ్యోతిర్లింగం. స్థలం శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. చరిత్ర. శివుడు మరియు పార్వతీదేవి ఇక్కడ అర్ధనారీశ్వర రూపంలో వెలిశారు. కార్తికేయుడు కోపంగా కొండలపైకి వెళ్లినప్పుడు శివపార్వతులు అతనిని పిలవడానికి ఈ స్థలానికి వచ్చారు. ఇది ఒకే సమయంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం అయిన అరుదైన పుణ్యస్థానం. 3 మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. స్థలం ఉజ్జయిని, మధ్యప్రదేశ్. చరిత్ర. ఇక్కడ శివుడు కాలానికి అధిపతిగా నిలుస్తాడు, మహాకాలుడిగా. భక్తులు ఇక్కడ భస్మారతి అనే ప్రత్యేక పూజను చూస్తారు. ఇది అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది. ఇది మృత్యుంజయ రూపంలో శివుని దర్శించాలనే వారికి అత్యంత పవిత్రమైన స్థలం. 4 ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. స్థలం నర్మదా నది తీరంలో, మధ్యప్రదేశ్. చరిత్ర. నర్మదా నదిలో ఓంకార ఆకారంలో ఉన్న ద్వీపంలో శివుడు ఓంకారేశ్వర రూపంలో వెలిశాడు. ఇది ఓంకార ధ్వనికి ప్రతీక. ఇక్కడ మమలేశ్వర లింగం కూడా ఉంది. భక్తులు రెండింటినీ దర్శించుకుంటారు. 5 కేదార్నాథ జ్యోతిర్లింగం. స్థలం ఉత్తరాఖండ్, హిమాలయాలలో. చరిత్ర. పాండవులు తమ పాపాలను క్షమించేందుకు శివుని ఆరాధించారు. శివుడు జ్దాన రూపంలో కనిపించక పశురూపంలో ఉన్నాడు. ఆయన బయలుదేరినప్పుడు ఆయన భుజం భాగం కేదార్లో నిలిచింది. అదే ఈ క్షేత్రం. ఇది అత్యంత ఎత్తులో ఉన్న జ్యోతిర్లింగం. 6 భీమశంకర్ జ్యోతిర్లింగం. స్థలం పుణె సమీపంలో, మహారాష్ట్ర. చరిత్ర. ఇక్కడ శివుడు రాక్షసుడు భీమునిని సంహరించాడు. నదుల ఆలయం వంటి ఈ స్థలం సహ్యాద్రి పర్వతాలలో ఉంది. ఇక్కడి శివుడు భక్తులకు తక్షణ ఫలప్రదుడు అని విశ్వాసం. 7 కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. స్థలం వారణాసి, బెనారస్, ఉత్తరప్రదేశ్. చరిత్ర. ఇది మోక్షప్రదమైన స్థలంగా శివుడు స్వయంగా పేర్కొన్న క్షేత్రం. శివుడు ఇక్కడ ప్రాణనాథుడు. ఇది శివుని స్వగ్రామం లాంటిది. కాశీలో మరణించేవారు మోక్షాన్ని పొందుతారన్నది విశ్వాసం. 8 త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. స్థలం నాసిక్ సమీపంలో, మహారాష్ట్ర. చరిత్ర. ఇది గోదావరి నది ఉత్పత్తి స్థలం. ఇక్కడి లింగంలో శివుడు, విష్ణువు, బ్రహ్మరూపాలు ఒకే లింగంలో ఉండటం ప్రత్యేకత. ఇది జ్యోతిర్లింగం మాత్రమే కాదు, పితృతర్పణాలకు కూడా ప్రముఖంగా గుర్తింపు పొందింది. 9 వైద్యనాథ జ్యోతిర్లింగం. స్థలం దేవఘర్, జార్ఖండ్. చరిత్ర. రాక్షసరాజు రవణ శివునిని లంకకు తీసుకెళ్లాలని కోరాడు. మధ్యలో ఈ స్థలంలో శివుడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ శివుడు వైద్యునిగా భక్తులను ఆరోగ్యంగా చేస్తాడనే విశ్వాసం ఉంది. 10 నాగేశ్వర జ్యోతిర్లింగం. స్థలం ద్వారక సమీపంలో, గుజరాత్. చరిత్ర. దారుక అనే రాక్షసుడి బాధ నుంచి భక్తుడిని రక్షించడానికి శివుడు ఇక్కడ నాగేశ్వరుడిగా స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఇది సముద్రతీరంలో ఉన్న శివాలయం. శివుడు ఇక్కడ నాగరాజుతో సహా వెలిశాడు. 11 రామేశ్వర జ్యోతిర్లింగం. స్థలం రామేశ్వరంలో, తమిళనాడు. చరిత్ర. రాముడు లంక యుద్ధానికి ముందు శివుని ఆరాధించాడు. సేతుకల్పన తర్వాత రాముడు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు.
ఇది జ్యోతిర్లింగం మరియు చారిత్రికంగా రామాయణంతో అనుసంధానమైంది. ఇక్కడ సముద్రపు తీరం శుద్ధిగా భావించబడుతుంది. 12 భృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. స్థలం ఎల్లోరా సమీపంలో, మహారాష్ట్ర. చరిత్ర: ఘృష్ణ అనే భక్తురాలి తపస్సుతో శివుడు ఇక్కడ వెలిశాడు. ఇది 12వ జ్యోతిర్లింగాలలో చివరిది. శివుని విశ్వాసానికి, భక్తుని శ్రద్ధకు నిదర్శనంగా నిలిచింది. ఇది ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ముగింపు: ఈ 12 జ్యోతిర్లింగాలు భారతీయ సంస్కృతి, ధర్మ, భక్తి, పురాణాల పరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. వీటి దర్శనం శివభక్తుల జీవితానికి శుభములా పరిగణించబడుతుంది. ప్రతి లింగం ఒక పురాణ కథను కలిగి ఉండటం ద్వారా ఇది కేవలం పూజా స్థలం మాత్రమే కాకుండా దైవిక చరిత్రను తాకే పవిత్ర యాత్రగా మారుతుంది. మీరు 12 జ్యోతిర్లింగాల యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం చేసే ఆలోచనలో ఉంటే ఇది ఒక జీవితానుభవంగా మిగిలే పుణ్యయాత్ర అవుతుంది.